గురుగారు, వివాహం లేదా ఉపనయనం జరిగే సందర్భంలో ఒక రాయిని పెట్టి దానిపై నిలబడమని చెప్తారు. సన్నికల్లు అని అంటారు. ఈ ఆచారంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? పెళ్లి పుస్తకం అనే సినిమాలో ఈ మాట మనం చూడవచ్చు. సన్నకల్లు తొక్కగా సప్తపదులు నడవగా ఒకరికొకరు కనపడమే వైభోగం, శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం అని జ్ఞాపకం వస్తుంది. సన్నెకల్లు, కల్లు అంటే రాయి అని అర్థం. వరాలు ఇచ్చే కళ్ళు కాబట్టి వరంగల్లు అన్నారు. ఇది సన్నని రాయి, గంధంగా అరగదీసే నిమిత్తమై ఉపయోగించేటటువంటి నున్నుపైనటువంటి రాయి, సానరాయి. వేదంలో ఈ సానరాయి పైన అమ్మాయి కాలు ఉంచి ఆ పైన అబ్బాయి తన కాలితో ఈ కాలి బొటన వేలిని అదిమి పెడతాడు. పాత మాయాబజార్ సినిమాలో మనం చూసినట్లయితే ఘటోత్కచుడు సావిత్రిగా రూపం ధరించిన తర్వాత మాయా సావిత్రి, ఉత్తరాకుమారుల తమాషా హాస్యస్ఫోరకమైన దృశ్యం కూడా మన జ్ఞాపకం తెచ్చుకోక తప్పదు. ఆ సందర్భంలో చెప్పేటటువంటి మంత్రం ఏమిటి అంటే, ఆతిష్ఠే నమస్మా నమస్మే వత్వగ్ స్థిరాభవ అభితిష్ఠపృతన్యత సహస్వపృతనాయత. పెద్ద అనువాకం. ఇది అశ్మానము, సానరాయి. రాయి అనగానే ఎంత స్థిరంగా ఉంటుందో, కలకాలం ఉంటుందో, ఈ అమ్మాయిని వివాహం చేసుకున్న తర్వాత నేను అనబడే నా వ్యక్తిత్వం అంతే స్థిరంగా ఉండాలి. అదే ప్రకారంగా నాకు ధర్మచారిణిగా సహధర్మచారిణిగా వచ్చేటటువంటి ఈ చిన్నారి కూడా అంతే వ్యక్తిత్వంతో, నిండైనటువంటి మనస్సుతో, స్థిరమైన జీవిత లక్ష్యంతో జీవించాలి. ఎవరికి ఎవరు బానిసలు కారు, ఇరువురు సమానులే, ఇరువురు వ్యక్తిత్వం కలవారే. విడివిడిగా ఉన్న ఈ ఇరువురు ఈ సానరాయి సాక్ష్యంగా పైన కాలు పెట్టి ఇలా కాలిని అదిమి పెట్టి తొక్కేటటువంటి ఈ సందర్భంగా వేరువేరు కారు ఒకటే అనే భావనతో ఇరువురు కలిసి ఒకరుగా, రెండు శరీరాలకు ఒక మనస్సుగా కలకాలం ఉండే ఆ రాయికి ఎంతటి నిబద్ధత ఉంటుందో, దృఢత్వం ఉంటుందో, అంత దృఢత్వంతో నేను నా శక్తి, ఈ యువతి ఈమె శక్తి మేముగా మారబోతున్నాం. ఈ రాయి అందుకు మాకు ఉపకరణం. ఇలాంటి వాగ్దానపూర్వకమైన మంత్రజాలంతో వివాహంలో ఈ సన్నెకల్లు, సానరాయిని వినియోగిస్తారు. ఉపనయనంలో కూడా ఆచార్యుడు, వటువు ఈ ఇద్దరు కూడా కలిసి సావిత్రిని ప్రసన్నం చేసుకోవడం కోసం సూర్యోపాసన చేస్తారు. ఆ సూర్యోపాసన చేసే సందర్భంలో కూడా వ్యక్తిత్వ నిర్మాణం కోసం ఒక రాయి ఎంత దృఢంగా ఉంటుందో, నిబద్ధతతో ఉంటుందో, నియమ పాలనలో మేము కూడా అంతే నిబద్ధతతో ఉండాలి, ఈ వటువు కూడా అంతే నిబద్ధతతో ఉండాలి అని ఉపనయనంలో అయితే మరీనో ఆ బ్రహ్మచారిని సానరాయి మీదే నిలబడరా నాయనా అంటారు. సానరాయి దేవతార్చనలో మనం గ్రామాంతరాలు వెళ్ళే సమయంలో ఇంటిలో ఉండే ఆ దేవతార్చనని ఈ సానరాయి సన్నికల్లి మీద పెట్టి మూత పెట్టి ఒక పుష్పం పెడితే నిత్య పూజ అయినట్లే. ఇది కూడా ధర్మశాస్త్రం చెబుతుంది. మనం ఇంట్లో ఉండం కదా, దేవతార్చన ఎట్లాగా సానరాయి మీద పెట్టి పుష్పం పెట్టి వెళ్ళవచ్చు. ఆ పైన గంధం చెక్క పెట్టాలి. సానరాయి, దేవతార్చన పేటిక, పైన గంధం చెక్క, రోజు పూజ అయినట్లే. సన్నకల్లు ఇంత విశేషంగా వాడతారు కనుకనే మరి ఈ రాయి ఎక్కడ వెతకాలి? తెలుగు వారింటే ఓ సామెత ఉంది. వివాహం కుదరగానే సన్నకల్లు దాచేశారట ఎవరో. ఆ సానరాయి దొరకకపోతే పెళ్ళి అయిపోతుందా? అలా కాకూడదు కనుక అమ్మాయి గౌరీ పూజకు కూర్చోగానే ఆ సానరాయిని తీసుకువచ్చి దానిపైన ఈ గౌరమ్మ పేటికను ఉంచి అమ్మాయి శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అంటూ కూర్చుంటుంది. ఇక్కడ అవసరం రాగానే ఆ గౌరీ పేటిక మూత పెట్టేసి అదే సన్నికల్ని తీసుకువచ్చి మంటపంలో వేదిక వద్ద ఉంచేస్తారు. ఇది నేపథ్యం, ఇది కథ.